ఇంతకుముందు ఆల్రెడీ చూపించాను నేను మీకు 650 అబోవ్ 29 మంది ఎక్కడా లేరండి. ఒక సింగిల్ బ్రాంచ్ విజయవాడ నుంచి 29 మంది స్టూడెంట్స్ 650 అబోవ్ అండి. ఆ తర్వాత 600 అబోవ్ 105 మంది ఎక్కడా లేరండి, ఎక్కడా లేరు. ఓ ఇండియాలో ఉన్న గొప్ప ఫ్యాకల్టీ మా దగ్గరే ఉన్నారు. గొప్ప ఫ్యాకల్టీ ఉంటే గొప్ప ర్యాంకులు రావాలి కదండి మరి. ఇదిగోండి 105. 550 అబోవ్ 293 స్టూడెంట్స్ అండి. 550 అబోవ్ 293 స్టూడెంట్స్. నెక్స్ట్ రేంజ్ అంటే మనకు స్టేట్ ర్యాంక్స్ ప్రకారం రేంజ్ చూద్దాం. బిలో 10లో 680 మార్కులు కట్ అయిందండి. బిలో 10 కట్ అవుతే 6 పిల్లలు ఒక్క సింగిల్ అంటే ఓవరాల్గా టాప్ 10లో 7 శ్రీ చైతన్య నుంచి ఉంటే 6 పిల్లలు ఒక్క సింగిల్ విజయవాడ సెంటర్ నుంచి ఉన్నారండి. 60%. నెక్స్ట్ బిలో 20 673 కౌంట్ 10 అండి, 50% అండి. బిలో 10లో ఒక్క మా సింగిల్ బ్రాంచ్ నుంచి 50%. ఇంకొకటి కూడా ఇక్కడ చెప్పాలి మీకు. లాస్ట్ ఇయర్ మీరు ఒక మీటింగ్లో చెప్పుకుంటూ నాకు ఆల్రెడీ 3000 లాంగ్ టర్మ్ అడ్మిషన్లు అయిపోయాయి అన్నారు మీరు. మీకు కావాలంటే నేను ప్లే చేసి పెడతాను మీ వీడియోని, నాకు కట్ చేసి పెట్టాను. మీకు కావాలంటే ప్లే చేస్తాను, మీరు చేస్తారు కదా అదే పని నేను కూడా చేస్తాను. సడన్గా ఇప్పుడు 2400, నిన్న 2600, 2400 ఎలా అయిపోయిందండి? మీ ఓవరాల్ స్ట్రెంత్ ఏమో తగ్గించుకుంటూ వస్తారా? ఇంటర్మీడియట్ ఎన్రోల్మెంట్లోనే 1500 కనిపిస్తున్నారు. మీ ఓవరాల్ ఎన్రోల్మెంట్లు తగ్గించి మీ పర్సంటేజ్ని పెంచి పక్క వాళ్ళ ఎన్రోల్మెంట్లు పెంచి వాళ్ళ పర్సంటేజ్లనేమో తగ్గిస్తారా? మీ దగ్గర నుంచి వెళ్ళిన కౌంట్ కంటే మహా అంటే ఒక 500-600 మంది ఎక్కువ మంది పిల్లలు ఉంటారండి. రైట్. నెక్స్ట్ బిలో 50 657 కౌంట్ 20 అండి, 40%. బిలో 200లో 620కి కట్ ఆఫ్ అయితే 71 మంది అండి. 620 మీద 71 మంది పిల్లలు ఉన్నారండి, 36%. మీరు ఇక్కడ చూడొచ్చు ఆల్రెడీ. సార్ అదేంటి ఇక్కడ 21 అన్నారు కదా మీరు అనుకోవచ్చు. తెలంగాణ పిల్లాడు ఒకడు ఉన్నాడు ఆల్రెడీ, నేను అది కూడా లిస్ట్లో పెట్టాను, డోంట్ వరీ. నెక్స్ట్ బిలో 100 643 41% అండి. బిలో 200 620 71 36% అండి. బిలో 200 620లో 36%. ఇదిగోండి బిలో 500 స్టేట్ ర్యాంక్లో 580 మార్క్స్ కట్ అయితే 143 స్టూడెంట్స్ అండి. 29 దగ్గర 30% మంది పిల్లలు ఒక్క సింగిల్ బ్రాంచ్ విజయవాడ నుంచి ఉన్నారండి. అదే కౌంట్ మీరు బిలో 1000 చూస్తే 550 అబోవ్ 275 మంది ఓన్లీ ఆంధ్రప్రదేశ్ పిల్లలు అయితే మిగిలినటువంటి పిల్లలు మనకు తెలంగాణ పిల్లలు ఓవరాల్గా 293 మంది పిల్లలు ఉన్నారండి. 28%. అంటే దగ్గర మనకు 30% మంది పిల్లలు ఏది 1000లో టాప్ 1000లో 30% మంది పిల్లలు ఒక్క విజయవాడ సింగిల్ బ్రాంచ్ నుంచి వెళ్తుంటే ఏదో ఒకటి మాట్లాడతారేంటి అసలు? నెక్స్ట్ అండి పైకి రండి. ఇక్కడ కూడా ఎన్రోల్మెంట్ నెంబర్స్ కావాలన్నారు కదా మీరు. ఇదిగోండి ఎన్రోల్మెంట్ నెంబర్స్, చిన్న ఫోటోలు ఇలా. ఇదిగోండి ఎన్రోల్మెంట్ నెంబర్స్. నామాల ప్రేరణ నీట్ రోల్ నెంబరు ఇదిగోండి 36 ర్యాంకు 700 మార్కులు. ఇవన్నీ కూడా హాల్ టికెట్ నెంబర్స్ అండి. నీట్ హాల్ టికెట్ నెంబర్స్ 36 ర్యాంకు 74 86 103 126 ర్యాంకు ఆల్ ఇండియా ర్యాంకులు 681 680 676 676. పైకి రండి అన్న. మీరు వెళ్తూ పోతే ఇక్కడికి 650 ఇక్కడ కట్ అయిందండి. 650 ఇక్కడ కట్ అయింది, 1419 ర్యాంక్. నెక్స్ట్ స్లోగానే వెళ్ళండి. మీ ఎన్రోల్మెంట్ నెంబర్స్ తీసుకోండి. మీరు ఎన్రోల్మెంట్ నెంబర్స్ని జాగ్రత్త తీసుకోండి, మీకు అలవాటే కదా, జాగ్రత్త చూడండి. ఒక స్టూడెంట్ అయినా అవుట్ ఆఫ్ అంటే విజయవాడ చదివిన పిల్లగాడు కాదు అని మీరు ఒక స్టూడెంట్నైనా ప్రూవ్ చేయండి. రైట్. సో ఇది క్రెడిబిలిటీ అండి. 550 వరకు తీసుకెళ్ళండి. రైట్, ఇక్కడ ఆపేసేయండి. ఈ తెలంగాణ పిల్లల్ని పెట్టానండి. తెలంగాణ లిస్టు మళ్ళీ ఇస్తాను మీకు నేను. ఇదిగోండి 550 వరకు. ఇదిగోండి బేస్తా మోహిత్ 550 మార్క్స్. రైట్. ఇదిగోండి అనపర్తి రఘురామ్ 550 మార్క్స్. నెక్స్ట్ 120 510 9243 550 మార్క్స్. లేవంటారేంటి మీరు? ఎవరి దగ్గర లేవు ఇంత కౌంట్ అని? మీరు అడిగిన ప్రతి ప్రశ్నకి ఇప్పుడు చూడండి 600 కౌంట్ మీకంటే ఎక్కువే. 600 అందరూ బాగా ఫౌండేషన్ ఉన్న పిల్లలు అంటారు మీరు. 650 పైన ఫౌండేషన్ అనుకోండి, మీరు 600 పైన
550 పైన. ప్రతి కౌంట్లో కూడా వీఆర్ బెటర్ దాన్ ఎవ్రీబడి అండి. విజయవాడలో వీఆర్ బెటర్ దాన్ ఎనీబడి. ఇంతకంటే బెస్ట్ రిజల్ట్ ఎవరి దగ్గర లేదు. ఎందుకంటే 300 మందిని పెట్టుకొని ఫైనాన్షియల్స్ మేనేజ్ చేయడం కోసం టీచింగ్ జరగదండి ఇక్కడ. అందరూ ఇచ్చడానికంటే క్వాలిటీ టీచర్స్ని ఇక్కడ కూడా ఇస్తారు. దెర్ ఇస్ నో డౌట్. క్వాలిటీ ఆఫ్ టీచింగ్లో ఏ రోజు బిఎస్ రావు గారు కానీ, ఝాన్సీ మేడం కానీ, సుష్మా మేడం కానీ, సీమా మేడం కానీ, నాగేంద్ర గారు కానీ ఏ రోజు కూడా కాంప్రమైజ్ అవ్వలేదండి. ఏ రోజు కాంప్రమైజ్ కాలేదు. ఎవ్రీ సింగిల్ టైం వాళ్ళు ప్రతిసారి ఏమండి టీచింగ్లో ఫీడ్బ్యాక్, నాకు తెలిసి ఫీడ్బ్యాక్ మెకానిజం ఇంత స్ట్రాంగ్ ఉంది ఎక్కడైనా ఉందా? ఇదిగోండి. రైట్. సో ఇది మీ అవేర్నెస్ కోసం పేరెంట్స్. ఎందుకంటే వదంతులు ఏది పడితే అది మాట్లాడారు. ఇంకొకటి, ఏ రోజైనా నేను ఇక్కడ మీకు ఆల్ ఇండియా ర్యాంక్ 1, ర్యాంక్ 2, ర్యాంక్ 3, ర్యాంక్ 5 చూపించానా? మాకు ఇక్కడి నుంచి వచ్చేటటువంటి రిజల్ట్ను మాత్రమే ప్రజెంట్ చేస్తాను నేను ఎప్పుడైనా సరే. రైట్. కాబట్టి పేరెంట్స్ జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిందే. మీరు ఇలా మాట్లాడతారు కదా, శ్రీ చైతన్య గురించి ఇన్ని బాణాలు వేస్తారే, వేరే కాంపిటీటర్ పేరు ఎత్తండి మీరు చూద్దాం. జస్ట్ నోట్లోంచి పేరు తీయండి. మీరు తీయగలుగుతారా? మీరు ఎందుకు తీయలేరో మీకు కూడా తెలుసు. కాబట్టి దయచేసి పేరెంట్స్ అన్వాంటెడ్ పీపుల్ టాక్స్ని పట్టించుకోవద్దు. టాప్ రిజల్ట్ ఇక్కడ నుంచి ఉంది, బల్క్ రిజల్ట్ ఇక్కడి నుంచే ఉంది. దాంతోపాటు నార్మల్ స్టూడెంట్స్, క్వాలిఫై కాని పిల్లలు కూడా సక్సెస్ అయిన రిజల్ట్ ఇక్కడి నుంచి ఉంది. ఇది సిస్టమ్ స్ట్రెంగ్త్, కష్టపడితే వచ్చే రిజల్ట్. ఏమండి మీరు ఒకసారి వస్తే మా పంచింగ్ చూడండి. మీకు అర్థమవుతుంది. ఒక్కొక్కరు 12-13 గంటలు కష్టపడతారండి. 12-13 అవర్స్. నాకు తెలుసు స్వయంగా 11 గంటల వరకు, 10:30 వరకు ఎన్ని రోజులు నైట్ ఇక్కడ పిల్లలతో వర్క్ చేశామో వీ నో ఇట్ అండి. స్టూడెంట్స్ అడగండి, మీకు చెప్తారు వాళ్ళే. ఎనీవేస్ అండి, సో ఆల్ ఇండియా కౌన్సిలింగ్ గురించి మళ్ళొక్కసారి మీకు చెప్తున్నాను.